ఆ కుమారస్వామి ఎప్పుడు మనల్ని గెలిపిస్తూనే ఉంటాడ్రా. కరెక్టే చెప్పారు. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. అమ్మా చెప్పమ్మా. ఎక్కడున్నావురా? మా ఇప్పుడే గుడికి వెళ్ళి వస్తూ ఉన్నాం అమ్మా. మనము లాటరీ టికెట్ కొన్నాం కదా, అందులో నీకు బహుమతి వచ్చిందట్రా. నీకు ఇష్టమైన బైకు. బైకా? అవునరా, పెళ్లి తీసుకొచ్చుకో. మనకి బైక్ బహుమతిగా వచ్చిందంట. ఆటోని ఫ్లైట్ లో నడిపేవన్నా. అర్జెంట్ గా నీ ఆటో ఎక్కితే సూపర్. మీరు వెళ్ళండి, మేము బైక్ తీసుకుంటాం. మీరు వెళ్ళండి అమ్మా. మీకు ఫ్యాన్? మాకు బైక్ తగిలింది. చాలా మందికి ప్రైజులు వచ్చాయి. ఆ జిలేబీని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ సార్. పండ్లేయో వచ్చాయని చెప్పి సారీ, బహుమతి వచ్చిందని చెప్పాను. నేమ్ ప్లీజ్. నా పేరు మిథున్. ఇదే మా కార్డ్. ఇది చెక్ చేయి. ఏం చేస్తున్నారా? రేయ్, నీకెలాగూ బైక్ వచ్చింది, ఎప్పుడైనా ఎక్కొచ్చు. నేను ఏ బండి ఎక్కడెక్కలో కూడా తెలీదురా. కనీసం చూడనివరా? ఇది ఎలా ఉందో తెలుసా? ఎక్కడో ఉన్న తీసుకొచ్చి ఎక్కడెక్కడో రాసుకున్నట్టు. సార్ లోపలికి వెళ్ళండి. నేను ఎక్కడైనా రాసుకుంటాను. ప్రైజ్ ఇవ్వకుండా కహాని చెప్తారేమో. రారా. ఎక్స్క్యూజ్ మీ, అడ్రస్ ఫోన్ నెంబర్ ప్లీజ్. హలో, ఎక్కడికి వచ్చి చేస్తున్నాం? రండి మిథున్, అభినందనలు. సార్ మీకు స్కూటీ బహుమతిగా వచ్చింది. శుభాకాంక్షలు రా. పల్సర్ బైక్ నాకు కదా బహుమతిగా వచ్చింది. ఇతనేంటి తెగ చూస్తున్నాడు? హలో హలో, ఏంటండి దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు నా బండి చుట్టూ తిరుగుతున్నారు? హలో హలో, ఏమైంది? బహుమతి మార్చి ఇచ్చినా మనం మార్చుకోవడానికి వచ్చినట్టున్నాయి. ఏమన్నా? అది కాదు, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఓ పని చేద్దాం, మనం బళ్ళు మార్చుకుందామా? మీరు ఈ పల్సర్ బైక్ని నడపలేరు, నేను ఆ స్కూటీని నడిపితే ఎబ్బెట్టుగా ఉంటుంది. నాకు తెలిసి ఈ రెండు బళ్ళు ఒకటే కాస్ట్. మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచించారంటే. మధ్యవర్తి లేని పరిష్కారం నానా ఇబ్బందులకి గురి చేస్తుంది. ఏరా, చిన్న చిన్న బహుమతులు తీసుకున్న వాళ్ళు వెళ్ళి 6 నెలలు అవుతోంది. మీరిద్దరూ మొదటి బహుమతులు తీసుకుని ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఏమా, ఈ బండికి ఎంత బ్యాలెన్సో చెప్పు, వీడి చేత గూగుల్ పే చేయిస్తాను. ఏమంటావురా? ఆఫ్ కోర్స్. మీరు ఓకే అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేసి పెడతాం. థ్యాంక్స్. ఇప్పుడు మనం బళ్ళు మార్చుకున్నాం, అతి త్వరలో దండలు మార్చుకున్నాం. ఏమన్నా? అది బండికి పూజ చేయించి దండలు వేస్తారు కదా, దాని గురించి నేను అంటున్నాడు. చూసుకుంటాలే. గుడి గోపురాన్ని చూసేశాను. రేయ్, బైక్ పూజ చేయించడానికి వచ్చి ఇలా బిత్తర చూపులు చూస్తుంటే ఏంటి అర్థం? నా కులదైవాన్ని చూడలేకపోయానే, అదే కొంచెం బాధగా ఉంది. ఇదే కదరా మీ కులదైవం గుడి? ఇది మమ్మల్ని కాపాడే కులదైవం రా. నేను చెప్పేది ఈ రోజు ఉదయాన్నే చూసాం కదా ఆ కులుకుల మహారాణి. రేయ్, తను ఈ రోజే మొదటిసారి చూసావు. తన కులమేంటో గోత్రమేంటో ఏమీ తెలీదు. అంతలోనే తను నీకు కులదైవం అయిపోయిందా? ఇదిగో పట్టుకో, నేను వెళ్ళి నా రేసెస్ ని రిలీజ్ చేసి వస్తాను. అమ్మయ్యా, ఎస్కేప్ అయ్యాను. లేదంటే మళ్ళీ చెప్పులు కాపలా పెడతాడు. అమ్మా, నా మహారాణిని నా కళ్ళ ముందుకు తీసుకురా. ఒంటేలెక్కడ పొయ్యను. పోలేరమ్మా, మా ఊరు ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలవాలమ్మా. కార్యకర్త అంటే ఇలాగే ఉండాలి. గెలిచిన ఎమ్మెల్యే ఒకే వారంలో ఏదో ఒక రూపంలో చచ్చిపోవాలి. నా కోరిక నెరవేర్చు తల్లి. పనికి మాలిన నమ్మక ద్రోహి, ఇలాంటి కోరిక కోరేవేంటి? ఆయన ఏం చేశాడ్రా నీకు? ఆయన ఇప్పటిదాకా ఏమీ చేయలేదు, ఇకపై కూడా ఏమీ చేయడు. ఆ రహస్యాన్ని నీకు చెప్తే నువ్వు కూడా అమ్మవారికి మొక్కుకుంటావు. రహస్యమా? అవును. ఏంట్రా రహస్యం? ప్రతి ఎలక్షన్ కి ఎమ్మెల్యే ఒక ఓటుకి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. విన్నాను. మా ఇంట్లో 16 ఓట్లు, మా అక్క వాళ్ళ ఇంట్లో 8 ఓట్లు, నా చెల్లెలింట్లో 4 ఓట్లు, అంతా కలిపితే మా కుటుంబంలో మాత్రం 28 ఓట్లు. 2,80,000 రూపాయలు ఒక పార్టీ ఇస్తుంది. అయితే 8 పార్టీలు ఉన్నాయి. ఎంత నువ్వే ఆలోచించు. రేయ్, డబ్బు కోసం ప్రాణం పోవాలని దేవుణ్ణి వేడుకుంటావా? వాళ్ళు మన్ని పట్టించుకుంటున్నారా? లేదు కదా. మనం ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించడం? వేస్ట్ ఆఫ్ టైం.
నిజమే, గుడ్ పాలసీ. వెళ్ళి బలంగా మొక్కోపో. నీలాంటి పౌరుడు దేవుణ్ణి ఇలాగే మొక్కుకుంటే ఇండియా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా దారుణంగా వేడుకో, రాజకీయ నాయకులు అందరి గురించి వేడుకో. ఏమండి, నా బండికి మీరెందుకండి దండ వేశారు? ఏమండి, మీ బండి ఏంటి, నా బండి ఏంటి? ఇది మన బండి. మీరు ఈ బండికి పూజ చేద్దామని కదా గుడికి తీసుకొచ్చారు. అవును. అందుకే మీకెందుకు శ్రమ అని నేనే చేశాను. అవును, ఈవిడ మీ కులదైవమా? ఏయ్, మీరు విషయం గమనించారా? మన ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. కాదు, మీ కులదైవం ఈవిడే, మా కులదైవం ఈవిడే, అదే అంటున్నాను. మా అమ్మ నాన్నలు కూడా నాకెప్పుడు ఇలా దిష్టి తీయలేదురా, కానీ నువ్వు నీ ఫ్రెండ్ కోసం 7 ఊర్లో దిష్టి పోయేలా తీస్తున్నావు కదరా. దిష్టి గుమ్మడికాయకి ఎవడైనా దిష్టి తీస్తాడా? దిష్టి గుమ్మడికాయ? నాన్న, బండి ఎలా ఉంది? సూపర్ గా ఉందమ్మా. అదృష్టవంతురాలివి, నువ్వు ఆశపడ్డ బండే దొరికింది. ఏ గుడికి వెళ్ళి వస్తున్నావమ్మా? ఏంటి నాన్న, నేను మీ కూతుర్ని. మన కులదైవం గుడికే వెళ్ళాను. ఏమే, ఇక్కడున్న అమ్మవారి కోవులకు వెళ్లకుండా ఎందుకే అంత దూరం వెళ్ళా? అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? నాన్న చూడండి నాన్న, అమ్మ ఏం చెప్తోందో. తను వెళ్లడంలో తప్పే ఉంది. దూరంగా ఉందంటూనే మన కులదైవాన్ని బాగా దూరంగా పెట్టాం. 1000 గుళ్ళకి వెళ్ళినా సరే మనకు దొరకని పుణ్యం మన కులదైవం గుడికి వెళ్తే దొరుకుతుంది. అవును, నేను ఏం చెప్పినా మీ అమ్మాయి చేసింది కరెక్ట్ అంటారు. నా మాట ఎక్కడ వింటారు మీరు? తన మాట కదా వింటారు. ఎలాగో పోండి. నువ్వు ముందు లోపలికి వెళ్ళమ్మా. దాని మాటలు పట్టించుకోకమ్మా, నువ్వు రామ్మా. థ్యాంక్స్ నాన్న. స్కాటర్ ఒకటే ఉంది, సరిపోదు మామా. జాలి బార్, ఎంత పెద్ద బార్ ఇక్కడ ఉండగా మనం ఎందుకు రా అక్కడ ఇక్కడ తిరగటం? రా లోపలికి వెళ్దాం. ఏంట్రా తాళం వేసి ఉందా? 10 తర్వాత ఎవర్రా షట్టర్ ఓపెన్ చేసి వ్యాపారం చేసేది? లోపల బ్లాక్ లో అమ్ముతుంటారా? జంపు చేసి వెళ్తున్నా. కరెక్ట్, పద. ఏమయ్యా, ఈ వయసులో జాగ్రత్తగా వెళ్ళడం తెలీదా? కొంచెం మిస్ అయ్యింటే బుర్ర బద్దలై ఉండేది. థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్ బాబు. రా బావ. ఇంతకీ మీరెవరు? ఓనర్. ఏంటి ఓనరా? అది ఓనర్ని కలుద్దామని. ఎందుకు? పని అడగడానికి. ఇంతకు ముందు ఎప్పుడైనా పని చేశారా? ఇప్పటి వరకు ఖాళీగానే ఉంటున్నాం. ఏ పని చేయనటువంటి ఒక పని కోసమే వెతుకుతూ ఉన్నాం. ఇదిగో ఈ షాప్ లోనే ఒక తింగరి యజమాని ఉన్నాడని తెలిసింది, అందుకే జాయిన్ అవుదామని వచ్చాం. ఆ తింగర్ యజమాని నేనే. సారీ సార్, బ్రోకర్ వీరబాబు పంపించాడు. మేమే సార్ ఆ మంచి పని వాళ్ళం. చెప్పాడు 2 పని పాట లేని వాళ్ళు వస్తారు అని. మీ గురించి స్టాఫ్ కి వివరంగా చెప్పాను. కస్టమర్లు తృప్తి పడేలా బాగా సర్వీస్ చేయాలి. వెళ్ళి పనిలో జాయిన్ అవ్వండి. సరే సార్. డేయ్, ఇది డిటిహెచ్ సెంటరా లేదా మసాజ్ సెంటరా? తృప్తి పరచాలి అంటున్నాడు. యు గో 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 గో. లేడీ స్టాఫ్. అవును, వెళ్ళి తను అడుగుదా? ఎక్స్క్యూజ్ మీ. పట్టుకున్నాడు. ఏయ్, ఏంటి సాంగ్ లోకి వెళ్ళావా? పొద్దున్నే బెచ్చమెత్తుకుంటున్నావు. తను వెళ్ళి 6 నెలలు అవుతుంది. తనని ఎప్పుడెప్పుడు చూస్తానని తప్పించిపోతుంటే ఇప్పుడు ప్రతిరోజు చూసే అవకాశం లభించింది. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్.